పొద్దున లేస్తే షాయి నుంచి రాత్రి మందు దాకా ఫోన్లు తీసి టక్క టక్క స్కానింగ్లు చేసి పేమెంట్ చేసేటోళ్ళు జర అదుపులుండుర్రి. ఫోన్ ఉంది కదా, అకౌంట్లో పైసలు దండిగా ఉన్నాయి కదా అని 3,000లకు మించి కొట్టుకుంటా పోతే మాత్రం ఛార్జీలు కట్టక తప్పది. 3,000 మించి యూపీఐ పేమెంట్ల మీద ఎండిఆర్ ఛార్జీలు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్లు మళ్ళా తీసుకొచ్చేటందుకు కేంద్ర సర్కార్ ఆలోచన చేస్తున్నదట. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు ముంగటేసుకుర్రంటే ఇప్పుడు ఎవ్వరు చూడు డిజిటల్ డిజిటల్ అని ఫోన్లకు వెళ్ళే పేమెంట్లు చేస్తారు కదా, అట్లా చేస్తే మంచిదే అని చెప్పిండ్రు. కానీ ఈ యూపీఐ పేమెంట్లు జరగాలనన్నా సెల్ ఫోన్తోని చెల్లింపులు చేయాలనన్నా బ్యాంక్ వాళ్ళకు బాగానే ఖర్చు అవుతున్నదట. కాబట్టి మీ ఇచ్చి పుచ్చుకోవడాలకు మేమెందుకు ఖర్చులు భరించాలని మన చెయ్యి మన నెత్తి మీద పెట్టే ఉపాయం చేస్తున్నారట. కానీ ఇది కొనేటోళ్ళకు కాదు, షాపులు పెట్టి అమ్మేటోళ్లకు లాభాల కోసం వ్యాపారం చేసేటోళ్ళకేనట. అంటే ఒకవేళ మీరు 4,000 సామాను కొంటే 3,000కి ఎక్కువ కడమ 1,000 రూపాయలకు కొంత ఛార్జీ వ్యాపారుల తాన నుంచి కట్ చేస్తారట. అమ్మయ్య, సామాన్లు సరుకులు కొనేటోళ్ళ మీద కాదా నూపిరి పిలుచుకుంటున్నారా? కానీ దుక్నపోలు ఊకోరు కదా, యూపీఐ ఛార్జీలు కలిపి కొట్టమంటారు. అంతేకాదు దీనివల్ల రానున్న రోజులల్లో ఇది ఇండైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమ్మేటోనికి తక్లీఫ్ కాకుండా బ్యాంకులు వాళ్ళ మీద వేసే ఛార్జీలు కూడా మన బిల్లులనే వేస్తారని అంటుర్రు. ఈ పాటికే జీఎస్టీ వచ్చి నడ్డీరో కొడుతున్నదంటే ఇప్పుడు ఇది ఏకంగా నెత్తి మీద బండరాయి పడ్డట్టు వేస్తుంది అంటుర్రు. ఏందో ఏమో కాగితం పైసలు క్యాష్ పేలు తప్ప ఏది తెలియని జనాలకు యూపీఐ పేమెంట్లు అలవాటు చేసారు. అది అలవాటు కానికి మొదట్లో క్యాష్ బ్యాక్ క్యాష్ కార్డులు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు మనం అది తప్ప ఇంకోటి లేదనుకునేటట్టు చేసి ఇప్పుడు మెల్లమెల్లగా పైసలు వసూలు చేస్తా అంటుర్రు. ఏందో ఏమో పొర్రి, జనాలతో ఆడుకునుడు సర్కార్లకు అలవాటే కదా, సామాన్యులను బాగు చేసుడేమో గాని సావగొట్టుడు మాత్రం ఖాయం అన్నట్టు చేస్తుర్రు. రాబోయే రోజులల్లా ఇంకెన్ని అలవాటు చేస్తారో ఎంతెంత భారం వేస్తారో ఏం పాడు.